అమెరికా దేబిరింపులు, ఇరాన్ కుక్కిరింతలు కొనసాగుతున్నాయి. అమెరికా నేరుగా ఇరాన్కు ఒక ప్రతిపాదన చేసింది. మీరు అణుశుద్ధి చేయొద్దు, యురేనియం శుద్ధి చేయొద్దు. అంటే యురేనియం శుద్ధి చేస్తే అణుబాంబు తయారవుతుంది కాబట్టి ఆ పనులు చేయొద్దు. అలా చెయ్యనని మీరు మాకు మాటిస్తే మేము మీకు భారీ సాయం చేస్తాం. నిన్న రాత్రి మనం మాట్లాడుకున్నాం. లక్షల కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడుతోంది, $30 బిలియన్ దాకా ఇస్తానంటోంది అన్నటువంటిది. అయితే ఆ ప్రతిపాదన ఇరాన్ తోసిపుచ్చింది. మా దేశ సార్వభౌమత్వపు విషయంలో రాజీ పడబోము, మీతో మేము అసలు చర్చలు జరిపే ప్రసక్తే లేదు, అణునిరాయుధీకరణ చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. వాస్తవంగా భారతదేశం అణునిరాయుధీకరణ ఒప్పందం మీద సంతకం చేయలేదు, కానీ ఇరాన్ అట్లా చేసింది. సంతకం చేసి అణుబాంబులు తయారు చేసింది. తయారు చేసిందా లేదా అంటే తయారు చేయలేదు అని చెప్తోంది అమెరికా. చేసి ఉంటే కనుక నిన్న వాడుండేవాళ్ళు కూడానేమో. అయితే చేయడానికి సిద్ధపడేటటువంటి మెటీరియల్ మా దగ్గర ఉంది అన్నటువంటి వాళ్ళు చెప్తుంటే ఇంకా కొంత శుద్ధి చేయడానికి అవసరమైనటువంటిది లేదు వాళ్ళ దగ్గర అన్నది వీళ్ళందరూ అంచనా వేస్తుంది. అయితే ప్రపంచ చరిత్రలో ఇంత దిగజారిపోవడం అమెరికా మొదటిసారి. పెత్తనం చేయడం అలవాటైన అమెరికాని మోకాళ్ళ మీద నుంచోబెట్టామని సగర్వంగా కొమైనీ చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఏకంగా అమెరికా అధ్యక్షుడే బతిన్లాడుకునేటటువంటి ధోరణి. తనే యుద్ధ విరమణ చెప్పాడు, అదేమంటే ఇద్దరు మాట్లాడారని చెప్పాడు. వాళ్ళిద్దరూ మేము మాట్లాడలేదు పో అన్నారు, ఈయనే బతిన్లాడుకున్నాడు వాళ్ళని. ఇది స్పష్టమవుతుంది. అదే కొమైనీ చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తీవ్రవాదులకు ఒక ఊతాన్ని ఇవ్వడానికి కుదిరింది, ఓ ధైర్యాన్ని ఇవ్వడానికి కుదిరింది. అమెరికాని చూసి భయపడద్దు అని చెప్పడానికి కుదిరింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు డబ్బులు ఇస్తానన్నా సరే నువ్వెవడరా గొట్టం పో అని చెప్పేటటువంటి స్టేజీలో ఇరాన్ ఉండటం అన్నటువంటిది ఇరాన్ ఆధిపత్యాన్ని, అమెరికా అసమర్థతని మరొకసారి నిరూపిస్తోంది.